లింగపుత్రిక ఎలా తీసుకొస్తారు, నిజంగా ఏ వాటర్ ఎవరి మీద మొగ్గు చూపుతాడు, చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ లాగా ఉంది. ఎస్, కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం మనతో లింగం యాదవ్ గారు, టీపీసీ స్పోక్స్ పర్సన్, అలాగే సుమిత్రానంద్ గారు, టీబీఆర్ఎస్ నాయకురాలు జాయిన్ అయ్యారు. ఇద్దరికి వెల్కమ్ టు ది డిబేట్ అండి. ముందుగా లింగం యాదవ్ గారు, ఎస్, ఏంటి ఎలా జరుగుతుంది సార్? సమయం దగ్గరకు వచ్చేసింది అంతా. ఇప్పుడు మొత్తం మీ క్యాడర్ అంతా కూడా జూబిలిస్తున్నట్టుంది. మొత్తం ప్రతి డివిజన్కి ఇద్దరు మంత్రులు, ముఖ్యమంత్రి గారు హోరాహోరీ ప్రచారం. ఇప్పుడు కూడా కార్నర్ మీటింగ్లో ఉన్నారు. యూసుఫ్ కూడా అక్కడ ఉన్నారు అనుకుంటున్నారు రైట్ నౌ. సో ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఎలా సాగుతుంది అనుకుంటున్నారు? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, ప్రైమ్ నైన్ న్యూస్ ప్రేక్షకులకు, అదేవిధంగా కో ప్యానలిస్టులకు డెఫినెట్ గా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయమే ధ్యేయంగా ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇవాళ జూబ్లీ సెలక్షన్ లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ 2 సంవత్సరాలుగా మేము చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఆధారంగానే ఇవాళ మేము ఎలక్షన్ లో పోవడం జరుగుతుంది. అయితే ఇవాళ స్థానికుడు, చదువుకున్న యువకుడు, ఒక బలహీన వర్గాలకు నాయకుడికి ఇవాళ టికెట్ ఇస్తే ఓర్వలేని తనంతో ఇవాళ కేటీఆర్ ఒక పిచ్చి పట్టినట్టు ఫ్రస్ట్రేషన్ లో ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే ఒక బలహీన వర్గాల వ్యక్తి ఎమ్మెల్యే కాకూడదనే ఒక దురుద్దేశంతో, ఒక కుట్రపూర్త కోణంతో, అగ్రకుల అహంకారంతో ఇవాళ కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. ఇవాళ కేసుల గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ అసలు ఎలక్షన్ మేము మొదటి నుంచి అభివృద్ధి గురించి 10 ఏళ్ల బీఆర్ఎస్ ఎంత అభివృద్ధి చేసిర్రు, ఈ ప్రజా ప్రభుత్వం 2 సంవత్సరాల్లో మేమెంత అభివృద్ధి చేసినాం, మరి 11 ఏళ్ళుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఇక్కడ ఇవాళ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో వస్తుంది. మరి కిషన్ రెడ్డి బీజేపీ ఎన్ని నిధులు తెచ్చిండనే చర్చ మేము ముందుకు పోతే ఇవాళ కేటీఆర్ పర్సనల్ గా క్యారెక్టర్ అసాసియేషన్ మొదలు పెట్టింది. దుర్మార్గుడు, ఒక అగ్రకుల అహంకారంతో బీసీ నాయకుడు ఎదుగుద్దనే కుట్ర కోణంతో పర్సనల్ అటాక్ చేశారు. మీరు సీనియర్ జర్నలిస్టులు, మరి ఎవరి మీద కేసులు లేవయ్యా? నవీన్ మీద ఉన్నటువంటి కేసులు ఏంటివి? ఎవరి ఆధ్వర్యంలో పెట్టిరు? రౌడీ అనే కేసు నవీన్ యాదవ్ మీద ఉందా? అంటే ఇవాళ మరి ఈ హరీష్ రావు మీద కేసులు లేవా? బండి సంజయ్ మీద కేసులు లేవా? కిషన్ రెడ్డి మీద కేసులు లేవా? కేసీఆర్ మీద, కేటీఆర్ మీద కేసులు లేవా? అంటే మా బడుగు బలహీన వర్గాల నాయకుడి మీద కేసులు ఉంటే ఇవాళ ఏం కేసులు పెట్టిరయ్యా? మీకు వ్యతిరేకంగా పోరాడితే, ప్రజలకు అండగండ ఉంటే ఆ కేసులో పెట్టుకొని మీరు రౌడీ అని ఎట్లా ముద్రేస్తారు? అంటే ఇది మొత్తం బలహీన వర్గాల మీద జరుగుతున్న దాడిగా మేము చూస్తున్నాం. అంటే ఒక బలహీన వర్గాల బిడ్డ ఎమ్మెల్యే గెలవద్దా? ఎమ్మెల్యే పోటీ చేయొద్దా? ఇది మీ కుట్ర కోణమా? అంటే మీరు మాత్రం ఎమ్మెల్యేలు ఉండాలా? మీ మీద కేసు లేవా? ఈ దేశానికి హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా మీద తడిపారేంటండి. గుజరాత్ నుంచి బహిష్కరించిన వ్యక్తి ఈ దేశానికి హోమ్ మినిస్టర్ కావచ్చు, కానీ ఒక బలహీన వర్గాల బిడ్డ ఎమ్మెల్యేగా గెలుస్తాడని కుట్ర చేస్తున్నారు. అయినా కూడా ఇవాళ జూబ్లీస్ ప్రజలు విజ్ఞులు, చైతన్యవంతమైనటువంటి జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ ప్రజలు, బడుగు బలహీన వర్గాల నాయకుడు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ఒక అన్నగా, తమ్ముడుగా, బిడ్డగా ఇవాళ ప్రజలకు నిరంతరం జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలకు అందుబాటులో ఉన్నటువంటి నవీన్ యాదవ్ గారు, లింగం యాదవ్ గారు, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఏకైనా సరే టఫ్ ఫైట్ ఉంటుంది ఖచ్చితంగా, ఒకరిపై విమర్శలు. కాకపోతే మరి ఉప ఎన్నికకు సంబంధించి ఈ స్థాయిలో విమర్శలు చేసుకోవడం అంటే నిజంగానే ఇందాక విజయ్ కుమార్ గారు పెట్టి చాలా ఆసక్తి రేపుతోంది. అంటే అక్కడ లోకల్ సమస్యలు పక్కన పెట్టేసి ఇప్పుడు వ్యక్తిగత విమర్శల దాకా వెళ్ళిపోయింది అంటే ఎలా చూడాలంటారు? అది ఒక ఉప ఎన్నిక రాష్ట్ర సమస్యలు ఇక్కడ ప్రభావితం మనం అంత అనుకోలేము. మేము మొదటి నుంచి అదే చెప్తున్నాం. అభివృద్ధి మీద 10 ఏళ్లుగా బీఆర్ఎస్ అధికారంలో ఉంది. స్వయంగా కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి ఉండు. మరి హైదరాబాద్ ఏం చేసిన, ప్రత్యేకించి జూబ్లీస్ కాన్స్టిట్యున్సీకి సమస్యలు పరిష్కరించిన అంటున్నా నేను. ఒక సివరేజ్ సమస్యలు కానీ, వాటర్ సమస్యలు కానీ, డ్రైనేజ్ సమస్యలు, రోడ్ల సమస్యలు, ఇండ్లు సమస్యలు ఎందుకు పరిష్కరించలేదు? ఇవాళ హైదరాబాద్ లో చిన్న వర్షం వచ్చినా కూడా జూబ్లీస్ కానీ, ఇవాళ బోరబండ కానీ, రమేష్ నగర్ కానీ, యూసఫ్ కూడా బస్తీ కానీ, షేక్పేటలో కానీ నీళ్లు వస్తున్నాయి. మరి ఈ సమస్యను ఎందుకు పరిష్కరించలేదు? ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంత్రులు ఇవాళ సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాం. మేము ఇవాళ గతంలో చనిపోయిన వ్యక్తి గురించి నేను మాట్లాడదలుచుకోలే, కానీ ఆయన ఇక్కడి నుంచి 3 సార్లు ప్రాతినిధ్యం వహించుడు. మరి కాన్స్టిట్యున్సీ కి ఏం చేసిండు అనేది ఇవాళ ప్రజలు ఆలోచిస్తున్నారు కదా. ఇవాళ ఒక మహిళని ముందు పెట్టి ఆమె పేరు మీద సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారు. మరి ఇదే కేసీఆర్ గతంలో పీజీఆర్ చనిపోతే ఆనాడు కుటుంబానికి టికెట్ ఇవ్వలే. అంతెందుకండి, 2014లో రామరెడ్డి వెంకరెడ్డి అనే కాంగ్రెస్ పార్టీ చనిపోతే అక్కడ మేము ఆ కుటుంబానికి టికెట్ ఇస్తే కాల్చుకొని సంప్రదాయాన్ని తుంగలో తొక్కి క్యాండిడేట్ పెట్టినటువంటి దుర్మార్గుడు కేసీఆర్. ఇవాళ క్యాండిడేట్ సునీత గారి పేరు మీద 11 సెంటిమెంట్ రాజకీయాలు చేస్తుంటారు. నేను మీ ద్వారా చెప్తున్నా, ముందు సునీత గారి గురించి కాదు,
మొదట్లో మీ చెల్లె కవిత గురించి మాట్లాడు. కవితనే చెప్పింది, కవిత సొంత చెల్లె సమస్యని తీర్చలేని దుర్మార్గు అసమర్థత బ్రదర్. నువ్వు సునీత సమస్యలు ఏం తీర్స్తావయ్యా? నువ్వు ప్రజల గురించి మాట్లాడతావయ్యా? మీ చెల్లెకి సమాధానం చెప్పు ఫస్ట్. అందుకే కావాలని ఈ సెంటిమెంట్ రాజకీయాలకు కాలం చెల్లింది. ఇవాళ జూబ్లీస్ ప్రజలు చాలా స్పష్టంగా తీర్పు ఇవ్వబోతున్నారు. నవీన్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించబోతున్నారు. దీన్ని తట్టుకోలేక ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ కూడా వలుకొని కుట్రలు చేస్తున్నాయి. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్ లో నేను ఒక్క నిమిషం అండి, 1 మినిట్ పార్లమెంట్ ఎలక్షన్ లో బీజేపీ 8 సీట్లు గెలిస్తే 7 చోట్ల బీఆర్ఎస్ డిపాజిట్. లింగం యాదవ్ గారు